రా పెద్ద రౌడీలాగా దాదాలాగా మాట్లాడావుగా. ఇప్పుడేమైందా ధైర్యం? ఈ రోజు మా మేడం చేతిలో నీ పని అయిపోయింది. అక్షరా, అక్షరా, ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఈవిడెవరక్క? నిన్ను తీసుకొస్తానన్న వెళ్ళి ఎవరినో తీసుకొచ్చారేంటి? అది నేనేరా. నువ్వా? నేను అంటే నా డూపు. ఈవిడ చేతిలో చావు దెబ్బలు తినకుండా ఉండేందుకు నా బదులు నేనేనని చెప్పి ఇంకొక ఆవిడ్ని తీసుకొచ్చారు. రా అక్షరా, ఇదిగో ఇదే నిన్న ఫోన్లో నోటికొచ్చినట్టు తిట్టింది. నీ పేరేంటి చెప్పు, చూస్తావేంటి? నా పేరు అనుపమ. ఏం చూస్తున్నావు అక్షరా? ఫోన్లో నిన్ను తిట్టింది ఇదే. దీన్ని చంపలు వాయించి పంపిస్తే నీ కోపం చల్లారిపోతుంది. నిన్ను ఆగండత్తయ్య, కాసేపు చూడండి. నిజంగా ఈయనతో మాట్లాడింది తనేనా? అవునక్షరా, నీ ఆయనతో మాట్లాడింది ఇదే. ఫోన్లో నిన్ను తిట్టింది కూడా ఇదే. నీకెందుకు అనుమానం వచ్చింది? అనుమానం కాదత్తయ్యా, ఈవిడతో ఈయన నవ్వుతూ మాట్లాడారు కదా. ఈయన టేస్ట్ ఏంటి ఇంత దారుణంగా ఉంది అని. అక్క, ఆయనతో మాట్లాడింది నువ్వేం తెలుసుంటే ఈవిడ గుండె ఆగిపోయేదేమో అక్క. నీతో ఆయన నవ్వుతూ మాట్లాడారా? మేడం, అది ఏయ్, చేసిన తప్పు చేసి మళ్ళీ సమాధానం చెప్తున్నావా? ఇంకోసారి ఫోన్ చేసావనుకో. అత్తయ్య, పంపించేయండి దాన్ని. చూస్తావేంటే? పద రా, పద నడు. ఏంటి మేడం, మీ మేడం ఇలా కొట్టేసింది? చంపలేదు, సంతోషించు. అయినా డబ్బులు తీసుకుంటున్నావు కదా, 2 చెంప దెబ్బలు తినలేవా? లేదు మేడం, మీరు ఇచ్చిన డబ్బులు సరిపోవు. నాకు ఇంకా కావాలి, లేదంటే నేను మీ మేడంతో చెప్పేస్తా. ఆగు. ఇదిగో తీసుకో, మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాకు. వెళ్ళ. ఆడుకున్నది చాలు, పడుకునే టైం అయింది. ఇంకాసేపు ఆడుకుంటాం ఫ్రెండ్. అమ్మో, పడుకోవడం ఆలస్యం అయితే పొద్దున్నే లేవలేవు. స్కూల్కి ఆలస్యం అయిపోతుంది. బుజ్జి అక్క, మనం కూడా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిపోతారా? వద్దు ఫ్రెండ్, ఈ ఒక్క రోజుకు నాతోనే ఉండు. ఈ రోజు నువ్వు ఉండటం వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూడు. ఈ రాత్రికి కూడా ఉండిపో ఫ్రెండ్. లేదమ్మా, మళ్ళీ ఇంకొక రోజు వస్తానులే. పైగా మా అమ్మా నాన్నలు కూడా మా కోసం వెతుకుతూ ఉంటారు. మా ఇంటికి మేము వెళ్ళాలి కదా. బాయ్ శృతి. ప్లీజ్ ఫ్రెండ్, ఉండిపో ఫ్రెండ్. నా మాట విను ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్, ఫోన్ చేసి ఇంట్లో చెప్పేయి. వదిలితే ఇది ఇక్కడే ఉండి అతుక్కుపోయేలా ఉంది. దీన్ని ఎలాగైనా పంపించేయాలి. ప్లీజ్ ఫ్రెండ్. శృతి, తప్పమ్మా, అలా అడగకూడదు. వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాలిగా. అను, మీరు వెళ్ళండి. వద్దు, పంపిస్తే నేను ఊరుకోను. ఫ్రెండ్, ఈరోజు ఇక్కడ ఉండాల్సిందే.
ఇదిగో ఈ అల్లరే వద్దనేది. మళ్ళీ మీ అమ్మ కోపం వస్తుంది. బుద్ధిగా లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళు. అత్తయ్యా నువ్వు ఉండు. నువ్వేమీ అనుకోకు. అను, నువ్వు బయలుదేరమ్మా. అత్తయ్యా ఒక్క క్షణం నువ్వు మాట్లాడకుండా ఉండు. శృతి అడుగుతోంది కదా, తన కోసం ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండొచ్చు కదా. మేడం అది అను, నా కూతురు ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడు చూడలేదు. ఆ సంతోషం బాధగా మారకూడదు. ఈ ఒక్కరోజుకి ఉండు. ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్. సరే ఉంటాలే. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో రక్త సంబంధం లేని వాళ్ళు మీ ఇంట్లో మీతో కలిసి ఉంటున్నారా? అయ్యా, మీరు సరిగ్గానే చెప్పారు. నా కొడుకు ఇంటి పైన ఓ గది అద్దెకిచ్చాడు ఓ అమ్మాయికి. కానీ అది ఎప్పుడు దాని గదిలో ఉండదు. అమ్మా, నాన్న, చెల్లి, తమ్ముడు అంటూ ఇదిగో ఇక్కడెక్కడే తిరుగుతూ, ఇక్కడే తింటూ, ఇక్కడే పడి ఉంటుంది. అమ్మా, నువ్వు కాస్త ఊరుకుంటావా? ఏమంటున్నారు స్వామి? మీకిన్ని సమస్యలు రావడానికి ఆ అమ్మాయే కారణం. మీకు ఈ మధ్య ఏదైనా ప్రమాదం జరిగిందా? చిన్న ప్రమాదమే స్వామి. బండి మీద వస్తుంటే కింద పడ్డాను, అంతే. అదే సంకేతం. మీరు జాగ్రత్త పడకపోతే అదే పెద్ద ప్రమాదమై తిరిగి వస్తుంది. మీరందరూ ఆ అమ్మాయిని అమితంగా అభిమానిస్తున్నారు. కానీ మన అభిమానం మనకు ఆపదలు తీసుకురాకూడదు. ఇప్పటికే మీ కుటుంబంలో ఒక దారుణమైన మరణం సంభవించి ఉండాలి. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంటే అలాంటిదే మరొక మరణం సంభవిస్తుంది. ఈ కుటుంబం రక్తాన్ని కళ్ళ చూడవలసి వస్తుంది. స్వామి, మీరు చెప్పేది అక్షరాల నిజం స్వామి. మీ అభిమానం నా మాటల్ని నమ్మనివ్వడం లేదా? ఇప్పుడు జరగబోయేది చూసి ఒక నిర్ణయానికి రండి. నమ్మాలా వద్దా అని. ఈ నిమ్మకాయ ఇక్కడే కదలకుండా ఉంటే ఏ ప్రమాదము ఉండదు. అదే ఇక్కడ నుంచి అమ్మవారి పటానికి వ్యతిరేకంగా కదిలితే ఈ ఇంటి వారిని కాపాడటం ఎవరి తరమూ కాదు. ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి పంపించాలి, అంతే. నేను చెప్పేది ఇప్పటికైనా నమ్ముతారా? ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ప్రమాదాలు తప్పవు. ఇంకా నా మాట మీద నమ్మకం లేదంటే మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి. లేదు స్వామి, మీరు చెప్పేది నిజం. ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి పంపించాలి, అంతే. మాట్లాడవేంట్రా? ఎప్పటికైనా నమ్ముతావా లేదా? మీరు మా ఇంటికి వచ్చి చాలా మేలు చేశారు స్వామి. చాలా సంతోషం స్వామి. అను, చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంటికి వెళ్తున్నాను మేడం. రాత్రి నుంచి వెళ్ళలేదు కదా. సరే, అలాగే అక్షర చెప్పిన దాని గురించి ఆలోచించు.
శృతి నీతోనే బాగా ఉంటుంది. నువ్వే కేర్ టేకర్గా ఉంటే బాగుంటుంది. తప్పకుండా ఆలోచిస్తాను మేడం. పాపే కాదు, ఈ ఇంట్లో మీరంతా నాకు బాగా నచ్చారు. అందరితో కలిసి ఉండాలనుంది. ఉంటావే, నేను ఉండనిస్తే ఈ ఇంటినే ఏలాలని చూస్తావు. అయితే సరేనమ్మా, మీ ఇంట్లో నువ్వు పనిచేసే చోట ఒప్పించి రేపటి నుంచే వచ్చేసాయి, సరేనా? అది నువ్వు వెళ్లే ముందు చిన్న సహాయం చేస్తావా? ఆ, పైన అక్షర రూమ్లో సేఫ్టీ పిన్ ఉంది, తెచ్చిస్తావా ప్లీజ్? సరే మేడం. మేడం, ఏంటి? ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అను. వెళ్ళొస్తాను మేడం. హా, సరే. కవిత, కవిత, మేడం చెప్పండి మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అక్షర ఫంక్షన్కి వెళ్ళడం కోసమని బెడ్ మీద డైమండ్ నెక్లెస్ తీసిపెట్టింది. ఎవ్వరూ చూడకుండా లోపలికి వెళ్ళి ఆ నెక్లెస్ తెచ్చి నా దగ్గరివ్వు. అమ్మో, నా వల్ల కాదు మేడం. మేడం గారు చూస్తే చంపేస్తారు మేడం. నా వల్ల కాదు. నేనున్నాను కదా, హ? ఎందుకు భయం? ఆహా. వెళ్ళి తీసుకుండ్రా. చూడు, తర్వాత ఆ నెక్లెస్ గురించి ఎవ్వరు ఏమడిగినా చెప్పకూడదు, అర్థమైందా? సరే మేడం. వెళ్ళు. నేను సీసీటీవీ కెమెరాని ఆఫ్ చేసొస్తాను. మేడం, నేను దొరికిపోను కదా. సీసీటీవీ కెమెరాని ఆఫ్ చేస్తున్నాను అంటున్నానా? ఇంకా దొరికిపోతానంటావేంటి? చెప్పింది చెయ్యి, వెళ్ళు. ఇదిగోండి మేడం. సబాష్, చెప్పింది గుర్తుంది కదా? నోరు మాత్రం తెరవకు. సరే మేడం. అను, నువ్వు కేర్ టేకర్గా రావడం కాదే, అక్షర చేతిలో చావు దెబ్బలు తినకుండా ఉండు చాలు. కాఫీ తీసుకోరా. నన్ను చూడగానే బామ్మ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇవే కదా, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? నాన్నా, ఏంటి నాన్న అలా చూస్తున్నారు? రాత్రి ఇంటికి రాలేదనా? బుజ్జికి చెప్పి పంపించాను, చెప్పలేదా? అదే నాన్న, నేను మొన్న పాపని కిడ్నాపర్స్ నుండి కాపాడాను కదా, ఆ పాపని చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ పాప ఏమో నన్ను అస్సలు వదలలేదు. నా మీద ఎంత ప్రేమ చూపించిందో తెలుసా? మీరు నా మీద ఎంత చూపిస్తారో అంత ప్రేమ అనుకోండి.
రాత్రి తన దగ్గరే ఉండిపోమని ఒక్కటే గొడవ. అంత ప్రేమ చూపిస్తుంటే వదిలి రావాలనిపించలేదు. అందుకే ఉండిపోయాను నాన్న. ఏంటి నాన్న, నేనెంత మాట్లాడుతుంటే మీరు పేపర్ చదువుకుంటున్నారు? అంత సీరియస్ న్యూసా? సరే, చదువుకోండి. పూజ, అమ్మ ఇక్కడ లోపల ఉంది. సరే. బుజ్జి, గుడ్ మార్నింగ్. అమ్మా, ఏం చేస్తున్నావు? అమ్మా, నేను కట్ చేస్తాను, ఇటివ్వు. ఏంటమ్మా, నేనేం చేశానో చెప్పు. ఏంటమ్మా, మాట్లాడటం లేదు? నా మీద కోపం పోలేదా? ఏమైంది? అమ్మా, అమ్మా ఆగు. బుజ్జి, ఏమైంది అందరికీ? ఎవ్వరూ మాట్లాడటం లేదు. అమ్మంటే నా మీద కోపంగా ఉంది కాబట్టి మాట్లాడటం లేదు. నాన్నకేమైంది? వనిత, బుజ్జీలకేమైంది? ఏం జరుగుంటుంది? ఓకే ఓకే, షూర్. ఇక్కడే పెట్టానే. అత్తయ్య, అత్తయ్య. ఏంటక్షర? అత్తయ్య, నా నెక్లెస్ ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదు. మన ఇంట్లో ఎవరికి అంత ధైర్యం ఉంటుంది? ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి 50 lakhs తో కొన్నాను, కనిపించట్లేదు. అయ్యో, ఇక్కడెక్కడైనా పెట్టేవేమో చూడు. అత్తయ్య, ఇక్కడే పెట్టాను. ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళాను, లోపలికి వచ్చి చూస్తే లేదు. అయినా నీ రూమ్కొచ్చి దొంగతనం చేసే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇది బయట మనిషి పనే. నేను వచ్చినప్పుడు వెళ్ళిందే కొత్త అమ్మాయి అను. తన్నే. తను మాత్రమే నీ రూమ్లోకి వచ్చింది. నోను, తను అలాంటి అమ్మాయి కాదే. అను మాత్రమే నీ రూమ్లోకి వచ్చింది అక్షర. అవునక్షరా, ఒక్క నిమిషం సీసీటీవీ చెక్ చేస్తాను. చూసావా? చూసావా? చూడు, ఆ అమ్మాయి వచ్చి వెళ్తోంది. ఆ అమ్మాయే తీసుంటుంది. అది ఇంట్లో ఏది ఎక్కడుందో తెలుసుకోవడానికి నిన్న పాపతో ఇల్లు మొత్తం తిరిగింది కదా. ఎంత పెద్ద ప్లాన్ వేసిందో. మన శృతి కనిపించకుండా పోయినప్పుడు మళ్ళీ ఆ అమ్మాయే కాపాడినట్టు తీసుకొచ్చి వదలడం, నిన్న వెళ్లే దారిలో చూడ్డానికొచ్చానని చెప్పడం, ఇదంతా అమ్మాయి ప్లానే అక్షర. ఆ అమ్మాయిని వదలకూడదు అక్షర. పట్టుకోవాలంటే ఫోన్ నెంబర్, అడ్రస్ కూడా లేదే. అక్షర, పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా? ఏం ఆలోచిస్తున్నా? మన ఇంట్లోంచి డైమండ్ నెక్లెస్ పోయింది. సరే అత్తయ్య.
ఏకే హాస్పిటల్ అక్షర వాళ్ళ అత్తయ్యని మాట్లాడుతున్నాను. ఇక్కడ అక్షర ఇంట్లో ఒక డైమండ్ నెక్లెస్ పోయింది. మీరు కొంచెం ఇక్కడికి రాగలరా? మేడం నమస్కారం. మేడం నమస్కారం అను. అమ్మా నమస్కారం. అమ్మా. నమస్కారం. మేడం ఓ చిన్న విషయం. నేను మన ఆఫీస్కి కొన్ని రోజులు జాబ్కి రాలేకపోతున్నాను. ఏమైందను? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు మేడం. కేర్ టేకర్గా ఆఫర్ వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిగా చూసుకుంటూ ఉన్నారు. అక్కడ శృతి అనే ఓ చిన్న పాప నా ఫ్రెండు అని చాలా దగ్గర అయిపోయింది. ఆ పాప కోసమే నన్ను వాళ్ళ కేర్ టేకర్గా రమ్మంటున్నారు. అందుకే ఈ జాబ్ మానేస్తున్నాను మేడం. ఆల్ ద బెస్ట్ అను. వెళ్ళిరాము. సరే మేడం, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఉండమ్మా, ఉండు. ఉండు. ఈ డబ్బులు తీసుకోమ్మా. నువ్వెక్కడున్నా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో బతకాలమ్మా. నేనే కాదు, మీరు కూడా మీ కుటుంబంతో కలిసి బ్రతకాలమ్మా. ఈ డబ్బు తీసుకోమ్మా. మీ చెల్లెలు వనిత పెళ్లి కోసం డబ్బులు అడిగావు కదమ్మా, అప్పుడివ్వడం కుదరలేదమ్మా. ఇప్పుడే నా కొడుకు బయట దేశం నుంచి డబ్బు పంపాడమ్మా. తీసుకో అమ్మా ఈ డబ్బులు. థ్యాంక్స్ అమ్మా. ఏం పర్వాలేదమ్మా. వెళ్ళొస్తాను. అలాగే. వెళ్ళొస్తాను మేడం. అమ్మా, సరే, చాలా థ్యాంక్స్. జాగ్రత్తగా వెళ్ళిరా. ఎందుకే అక్షర, ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దు అని చెప్పాను. కూతుర్ని కాపాడింది మంచిది అన్నావు. కేర్ టేకర్గా కూడా పెట్టుకుంటాను అన్నావు. కానీ చివరికి ఏమైంది? దాని దొంగ బుద్ధి చూపించింది. విలువైన నెక్లెస్ ఎత్తుకుపోయింది. దాని అడ్రస్ తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకోవడం? పోలీస్ వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు కూడా ఇంకా రాలేదు.